విరాట రూప దర్శనం హోలోగ్రామ్ టెక్నాలజీనా లేక దివ్య మాయనా? దివ్య చక్షులు లేకుండా నన్ను చూడలేవు అర్జున. ఇది ఎవరు చెప్పారో మీకు తెలుసా? అదే శ్రీకృష్ణుడు. ఈ మాటలు వినిపించిన సందర్భం భగవద్గీతలోని అత్యంత రహస్యమైన ఘట్టం విరాట రూప దర్శనం సమయంలో. మహాభారత యుద్ధరంగం కురుక్షేత్రం. అర్జునుడు ధర్మ సంకటంలో నిలిచిపోయాడు. తన బంధువులపై ఆయుధం ఎత్తాలా వద్దా అనే సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీతా జ్ఞానం చెప్పి ఒక అద్భుతాన్ని చూపించాడు. అది సాధారణ రూపం కాదు, అది విరాట రూపం. అర్జునుడు చూసిందేమిటంటే కృష్ణుడి శరీరంలోనే అన్ని లోకాలు, అన్ని దేవతలు, సూర్యచంద్రులు, అనేక నక్షత్ర గణాలు కనిపించాయి. అగ్ని జ్వాలల మధ్య యుద్ధం చేస్తున్న వీరులు, కాలచక్రం తిరుగుతూ అన్నింటినీ నాశనం చేస్తూ కనిపించింది. అర్జునుడు భయంతో వణికిపోయాడు. దేవదేవా నీవెవరు అని అడిగాడు. కృష్ణుడు సమాధానమిచ్చాడు, కాలస్వరూపుడిని నేను అని. ఇది నిజంగా ఎలా సాధ్యం? ఒక మనిషి రూపంలో మొత్తం విశ్వం ఎలా కనిపిస్తుంది? ఈ రోజుల్లో మనం చూస్తున్న హోలోగ్రామ్ టెక్నాలజీ గుర్తుందా? ఒక చిన్న గాజు ముక్కలో 3D రూపంలో మనిషి ప్రత్యక్షమవుతాడు. సంగీత కార్యక్రమాల్లో గాయకుల హోలోగ్రామ్ షోలు చూస్తున్నాం. అంటే వేల ఏళ్ల క్రితమే కృష్ణుడు ఒక అత్యాధునిక విజువల్ ప్రొజెక్షన్ చూపించాడా? అది దైవశక్తి రూపమా లేక భవిష్యత్ టెక్నాలజీ జ్ఞానమా? కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు, మన పురాణాల్లో చెప్పబడిన దివ్య చక్షువులు అంటే ఒక రకమైన ఎన్హాన్స్డ్ విజన్ టెక్నాలజీ కావచ్చని, అర్జునుడికి ప్రత్యేకమైన దృశ్యశక్తి ఇచ్చి మల్టీ డైమెన్షనల్ విజువల్ చూపించాడేమో అని అంటారు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.